సంక్షేమాన్ని పరుగులు తీయించుకొచ్చే విధంగా ఎస్సీల అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడింది అధ్యక్ష. గత ప్రభుత్వంలో లాగా కాకుండా పూర్తి స్థాయిలో అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను అధ్యక్ష. కాదు ఎమ్మెల్యే గారు ప్లీజ్ ఉండండి, ప్లీజ్. అరే మీ మాట వినండి సార్. ఇప్పుడు ప్లీజ్ వినండి. సభను కూడా మీరు నడిపించాలి సబుగా. 10 o'clock క్వశ్చన్ అవర్ క్లోజ్ అవ్వాలి. నేను 2 hours టైం ఇచ్చా, 1 hour ఎక్స్ట్రా ఇచ్చా. ఎక్కడో సాటిస్ఫైడ్ అవ్వాలి వాళ్ళు. సభను అడగదు. ప్లీజ్ ప్లీజ్ వినండి, అర్థం చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 89 ఆర్థిక శాఖ మంత్రులు. నమస్కారం అధ్యక్ష. దీనికి సమాధానం కొంచెం లేటుగా వచ్చినందున తెలుగు ప్రతిని సభలో పెట్టలేకపోయారు అధ్యక్ష. అందుకని ఇంగ్లీష్ కాపీని చదవాల్సి వస్తుంది అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం నో సార్. రెండవ ప్రశ్నకు సమాధానం ద స్కీమ్ వైజ్ డీటెయిల్స్ ఆఫ్ ఫండ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 2019-20 to 23-24 along with details of department wise schemes being implemented in the state are attached in the annexure. సభ ముందు annexure లో పెట్టడం జరిగింది అధ్యక్ష. దెన్ సి ప్రశ్నకు సమాధానం స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడెడ్ ది మ్యాచింగ్ గ్రాంట్ షేర్ బియాండ్ ప్రిస్క్రైబ్డ్ టైమ్ లిమిట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సమ్ స్కీమ్స్ అండర్ సిఎస్ఎస్. డి ప్రశ్నకు సమాధానం ద మ్యాచింగ్ స్టేట్ షేర్ బీయింగ్ రిలీజ్డ్ యాజ్ పర్ ది వేస్ అండ్ మీన్స్ ఆఫ్ ది పొజిషన్ ఆఫ్ ది స్టేట్ ఫైనాన్సెస్. అధ్యక్ష, ఇది కేంద్ర ప్రాయోజిత పథకాలకి రాష్ట్ర ప్రభుత్వం సరైన సమయంలో నిధులు చెల్లించిందా లేదా, పథకాలు మిస్యూజ్ అయినాయా లేదా అనేటువంటిది సభ్యులు అడిగినటువంటి సమాధానం అధ్యక్ష. అది 2 different టైం పీరియడ్స్కి అడిగినందువలన నో అని సమాధానం చెప్పాల్సింది అధ్యక్ష. అయితే ఎందుకంటే ఒక దశ తర్వాత కేంద్ర ప్రభుత్వం అనేక షరతులు పెట్టిన తర్వాత నిబంధనల ప్రకారం తప్పు చేయడానికి ఆస్కారం లేదు. అయితే గత ప్రభుత్వ హయాంలో అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి నిధులను మరీ ముఖ్యంగా పేదలకు దక్కాల్సినటువంటి దళితులకు, ఎస్సీలకు, ఎస్టీలకు చెల్లించాల్సినటువంటి నిధులను కూడా దారి మళ్లించడం జరిగింది అనేటువంటిది వాస్తవం అధ్యక్ష. రెండవది అట్లనే ప్రధానమైనటువంటివి మన ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చినటువంటి నిధుల్ని కూడా కొద్ది మేరకు ఇతర పథకాలకి ఉపయోగించడం జరిగింది అధ్యక్ష. మరి